మనం మళ్ళీ రోబ్లాక్స్లో అయితే ఆడబోతున్నాం. ఎస్, ఈరోజు అయితే మనం హౌస్ టైకాన్ అయితే ఆడబోతున్నాం. ఓకే, జూమ్ చేస్తున్నా. అంటే ఏం లేదు, ఈరోజు అయితే మనం ఒక హౌస్ మనమే కట్టబోతున్నాం. అది మనదే. దానిలో కార్స్ కూడా ఉంటాయి. మనకి ఇష్టం వచ్చినంత సేఫ్ ఏమైనా చేయొచ్చు. ఓకే, ఇక్కడ అదిగోండి ఎవరో కార్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. బాయ్. గేమ్ పక్కన వద్దు, పైన ఉన్నాయి 15. ఇంకా చాలా ఉన్నాయి మనం తీసుకోవాల్సినవి. ఓ, ఇక్కడ కార్ వస్తుంది. ఓ, ఈ కార్స్ కొనాలనుకుంటా. ఎస్. ఓ, ఈ గేమ్ పాస్ అయితే వస్తుంది. ఓకే, క్యాన్సిల్. ఇవైతే మనం కొనాలి. ఓకే, అమౌంట్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ నుంచి. ఇప్పుడైతే మనం మొత్తం హౌస్ అయితే కట్టేద్దాం. ఇంకా ఉందా బయట? అన్నీ అయితే ఈరోజు ఫైనల్గా చేయాలి. బై ఆల్ కార్. ఇలా రోబక్స్ వాల్స్, మళ్ళీ వాల్స్, ఇంకా వాల్స్. ఎన్ని వాల్స్? ఇంకా ఫైనల్గా డోర్ ఫ్రేమ్కి సపరేట్, డోర్కి సపరేటా? మనీ లేదు. 17 రూపీస్కి ఏమన్నా? సరే, అక్కడైతే మనీ వచ్చేసి ఉంటుంది, తీసుకుందాం కదండి. ఓ, 1000 పైన వచ్చింది కదండి. పిల్లర్స్ కూడా అయ్యో, పిల్లర్స్ ఇంకా అంతే. ఓకే, లోపలికి ఈరోజైతే మనం అంతా కంప్లీట్ చేసేయాలి. బేస్మెంట్ కూడా ఉందా? ఎన్ని ఉన్నాయిరా బాబు? ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఓకే ఓకే. ఓ, ఇంకా రూఫ్ కూడా రాలేదు, చూడాలి. స్టాండా? ఓ, ఈ స్టాండా? మనీ లేదు. 190 స్పెండ్ చేస్తున్నా కదా నేను కదండి. ఇప్పుడు ఎటు బయటకో అసలు అర్థం కావట్లేదు. మనీ మనీ, మోర్ మనీ ఐ వాంట్. ఓకే, 2000 వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడు రూమ్ కూడా వచ్చేస్తుంది అనుకుంటా. ఇప్పుడు ఏమన్నా లైట్సా? ఓకే. అరే, అన్ని ఇచ్చారు కానీ ఇక్కడ ఎవరు ఇవ్వలేదు కదరా రైలింగ్. పడిపోతే ఇక్కడ ఇంకా ఉన్నాయి. డోర్ డోర్, ఇంకా ఫెన్స్ కూడా ఉంది. ఓర్, ఇంతుందా? ఇదంతా మందేనా? ఇంత పెద్ద బిల్డింగ్ అంటే కోటీశ్వరులు అనుకుంటా. పార్కింగ్ షాప్ స్పాట్. ఓ, ఇది కూడా కొనొచ్చా? మన దగ్గర మన బడ్జెట్ లేదులేండి, డబ్బులు. ఇంతవరకు అక్కడ ఉన్న ఏంటి ఇది అసలు?
ఇదేమన్నా గ్యారేజా? ఎవరన్నా వాళ్ళ బండి మన గ్యారేజ్లో పెడితే రేపు అవ్వంగా నువ్వు సరేనా? రేపు లోపలికి వెళ్తున్నా. ఓకే ఇంకా రూఫే రాదు. మన పిక్చర్ అయితే విండోస్ ఎవరన్నా ఇలా వస్తారా? నువ్వు ఇలా వస్తావు నా ఇంట్లోకి? నేను డోర్ని లాక్ చేసి పెడతా. తొందరగా నేను లాక్ చేసేస్తారా? అప్పుడు ఎలా వెళ్తావు? పైకి ఎగురు వెళ్తావా? లాక్ 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 ఓకే. నాకు కూడా అన్లాక్. వాడు ఎక్కడికో పారిపోయాడు. వాడు బయటకు వస్తే అప్పుడు వాడి సంగతి చెప్తా. మన ఇంట్లోకి ఎలా వస్తాడు బయటవాడు? మనీ వేస్తాడు. నీటితో ఏం రావారా ఇక్కడ? ఇప్పుడు ఏంట్రా ఇక్కడ జరిగింది? విండో పగిలిపోయింది. వన్నిటితో ఏం రావా ఇప్పుడు? అన్లాక్ చేయండి. అరే అన్లాక్. మళ్ళీ మనీ 7,000 వచ్చింది ఇప్పుడు. సరే నాకు తెలిసి ఇప్పుడన్నా రూప్ వస్తుందని అనుకుంటాను. మళ్ళీ లాక్. యా టీవీ ఇంకా ఎండిరా ఈ రూమ్లోనే. షిఫ్ట్ కూడా చేస్తాను. ఉన్నాయి కదా. ఇంకా ఇటువైపు ఒకసారి అటువైపు ఒకసారి తిప్పండ్రా నన్ను. ఎన్ని చైర్స్ రా ఒక్క రూమ్లో? రే చక్కర్స్ కూడా ఆడతారా మీరు? చైనీస్ చక్కర్స్? రే సరే నేను ఆడతాను. కాసేపు రిలాక్స్ కావాలి గైస్. ఇదేంటి ఆడడానికి రావట్లేదు? అరే ఇదొక ఊరికే షో పీస్ అనుకుంటా. ఎవడో ఫేవరెట్ కేసు అతికించేశాడు. ఆడడానికి కాకుండా. ఎవరు అది? కార్పెంటర్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ కార్పెంటర్ని పిలుద్దాం. ఎందుకు ఇలా అతికించేసాడు అనివ్వకుండా? సరే మన పని మనం చూసుకుందాం. మళ్ళీ కార్పెంటర్ని పిలుద్దాం. ఏంట్రా ఇంకా రూఫే రావలేదు, అప్పుడు పిక్చర్ ఎవరు పోరా? ఎవడో గోస్ట్ లాగా ఉన్నాడు. గిస్ట్ కాదు గోస్ట్. అరే రూఫే లేకుండా నేను ఏం చేసుకోవాలరా కౌంటర్తో? ఇంకా టోర్న్ రే ప్రతి చిన్న ఐటమ్ కూడా ఏంట్రా ఇంత డబ్బులు తీసుకుంటున్నారు? ఇంకా రూఫే రాలేదు కదరా. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయించా. ఫ్రిడ్జ్ ఎందుకు? ఏంట్రా ఇది ఉడికింది? హలో ఏం జరుగుతుంది కదా? ఇదేమో విరిగిపోయింది కానీ ఇది ఎలా కదులుతుంది? ఏంటిగా అన్నీ నన్ను భయపడిస్తున్నాను. ఏంటి ఇవి కూడా ఉందా మన ఇంట్లో? పూల స్విమ్మింగ్ కూడా తెచ్చా. అయితే నేను తొందరగా స్విమ్మింగ్ పూల్ కట్టేసుకుంటా. హాయిగా ఎప్పుడు అక్కడే ఉంటా. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని రావాలి. ఓకే పద. వాడు ఎక్కడో ఉన్నాడు గైస్, అప్పటి నుంచి దొరకడం లేదు. చూద్దాం వాని గురించి. మనీ 11,000. ఇప్పుడన్నా రూప్ వస్తే బాగుంటుంది. స్విమ్మింగ్ పూల్ వచ్చేస్తుంది అనుకుంటా ఇప్పుడు. కానీ స్విమ్మింగ్ పూలే 10,000 జస్ట్ 10,000 గైస్. వెరీ
టవల్స్ అనుకుంటా. రే ఇదంతా మందేనారా? ఎంత ఉంది ఇంత ఇంకా ఉంటుంది అనుకున్నా. ఇంత చిన్న దాంట్లో మళ్ళీ గడ్డి కూడా నా అవసరమారా? హైడ్ అండ్ సీక్ ఆడుకుంటా నేను. ఇక్కడ అన్నీ వేపడిస్తున్నాయి కదా నన్ను. ఏంటే ఏంట్రా ఇది? చిన్న చిన్న స్విమ్మింగ్ పూలా? మంట. దీని మీద నేను డ్యాన్స్ చేస్తా, మంటల మీద డ్యాన్స్ చేస్తా గైస్. నేను చూస్తారా నా ఫైర్ నాట్యం? చాలు చాలు కదండి. మన స్విమ్మింగ్ పూల్లో ఇప్పుడు వచ్చింది. మన స్విమ్మింగ్ పూల్లో ఫస్ట్ టైం మనం స్నానం చేస్తున్నాం గైస్. అంటే ఇన్ని రోజులు స్నానం చేసాంలేండి, కానీ ఇప్పుడు మన స్విమ్మింగ్ పూల్లో స్నానం చేద్దాం. ల్యాడర్ తీసుకోవడం పైకి ఎక్కాలంటే అనుకోవడం లేదనుకున్నా. ఏంట్రా ఇంతసేపు స్విమ్మింగ్ చేసినా కూడా నువ్వు అనుకోవా? అయితే ఇక్కడే ఉంటావు. ఇంకా రూఫే రాలేదు, అప్పుడే స్విమ్మింగ్ పూల్ వచ్చేసి. నాకు అర్థమైంది కదా వీళ్ళు ఇంకా రూఫ్ ఎందుకు ఇవ్వలేదు. స్విమ్మింగ్ చేసి ఆడుకోవాలంటే మనకు ఎండ కావాలి కదా, టవల్ అవసరం లేదు. ఇలా నిలబడితే ఎండ కారిపోతాం. ఎస్ ఆరిపోయామనుకుంటా. పదండి ఇంకా మన పని చేద్దాం. ఏంటి గాయస్ నైట్ అయిపోయింది అప్పుడే. హొగ్గులు ఇచ్చేయింది. ఒరే స్టవ్వా? ఒరే నాకు నీళ్ళు వద్దరా, ఇప్పుడు టిఫిన్ కావాలి. పోరా నీళ్ళు ఇస్తావా నువ్వు? వచ్చేసాయి ఫైనల్. ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి? ఓ ఫైనల్గా టాప్ వచ్చేసింది గాయస్. మనకి ఇప్పుడు టవల్ అవసరం పడుతుంది. అన్లాక్. పదండి. ఇప్పుడు మనీ 12,000. ఓకే ఫైనల్గా 13,000 అయితే వచ్చేసింది. ఓకే ఇక్కడ ఉండేవి అయితే కంప్లీట్ చేసి మళ్ళీ బేస్మెంట్ కూడా ఉందంట కదా, తొందరగా మనం బేస్మెంట్. ఇంకా ఎన్ని కావాలరా మీకు? ఈ ఊర్లో ఉన్న ఫర్నిచర్ అంతా ఈ ఇంట్లోకే కావాలా? మళ్ళీ దీనికి ఒక సింక్. ఏంటిది? ఎన్ని సింకులు కావాలరా మీకు? ఎన్ని? అరే ఎవర్రా మీరంతా? ముందర ఒక సింక్ పెట్టుకొని మళ్ళీ దాన్ని వెనకలో ఒక సింక్ కావాలా? మొత్తం ఒక బిల్డింగే కట్టేయండిరా పక్కన, సరిపోతుంది. అని మనీదే చేయొచ్చా? కూర్చోవచ్చా? మమ్మీ టిఫిన్, మమ్మీ టిఫిన్ మనమే తయారు చేసుకోవాలి. ఇంట్లో మన మమ్మీ లేదు గైస్. ఓకే ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ తిందాం. రే దీన్ని కూడా అతికిచ్చేసారు కదరా. వస్తుందా మమ్మీ ఫ్రూట్స్? ఏంట్రా ఇది? ఒరే కార్పెంటర్ దీన్ని కూడా అతికిచ్చేసేవారా నువ్వు? ఫైనల్గా నన్ను తినేవు కదరా నువ్వు మొక్కల. తినండిరా డబ్బులు, మీరు మాత్రం తినండి డబ్బులు. నాకు మాత్రం ఫుడ్ వద్దు, మీరు మాత్రం డబ్బులు తినండి సరేనా? దీంతో నేను కొట్టుకుంటా. బయట ఇంకా ఫెన్సా? ఎన్ని ఫెన్సులు కావాలరా రే? వాళ్ళంట ఇంకా వాళ్ళు, ఇంకొక వాళ్ళు. అరే ఇంకా వాల్స్. ఒకేసారి వాల్స్ ఒక చోట పెట్టేసి అంతా ఒకేసారి మన దగ్గర. దీనికి కూడా ఒక బాల్కనీ ఇంకా వస్తాంరా. చైర్ అవసరమా? హాయిగా ఏంట్రా ఇది? సముద్రమా? ఓకే ఇక్కడ నుంచి దుంకుతే మనం చచ్చిపోతాం. ఏం చేయాలరా? ఇక్కడ ఒక టీవీ, ఇక్కడ ఒక టేబుల్, ఇక్కడ కొంచెం స్నాక్స్ పెట్టేస్తే ఇక్కడే బతుకుతాం కదా. ఇంకా 6 రూపీస్ ఎంత పూర్గా ఇస్తాం. స్విమ్మింగ్ చేసిన
వెళ్దామా? మనీ మనీ ఈజ్ ఇంపార్టెంట్ కదండి. నేను ఇది అన్లాక్ చేసి పెడతాను. ఎవరు వస్తే వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు నాతో పాటు. నాకు ఫుడ్ ఉండాలిగా, అందుకే 60,000 వచ్చింది. పదండి ఇప్పుడు మనం పైన తెద్దాం. ఏం రైలు మనీలేనా? ఎవరు రైళ్ళు ఇంటి ముందు నిండిపోతున్నారు, నిద్రపోతున్నారు. మన విండో మాత్రం బతకదు గైస్, అది అలాగే ఉంటుంది. ఇంకా వాల్స్ అలా తీసుకోరా, నువ్వు తీసుకో. వాల్స్కే సగం అమౌంట్ అంతా తీసుకోరా. ఇక్కడ కూడా చేరాల్సమారా, కింద కొడితే చస్తాం రా. అరే లిల్లీ పుట్స్ కూడా దీనికంటే ఈ టేబుల్ కంటే పెద్దగా ఉంటారు అనుకో. నేను చెప్తూనే ఉన్నా, కింద పడ్డాయి చంపేయాలనుకుంటున్నారు మీరు నన్ను. మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇక్కడ అన్ని బిల్డింగ్ ఏంట్రా, ఇక్కడ నుంచి నేను వెతుకుతున్నా వస్తా. ఇప్పుడు వెతుక్కుంటూ వస్తున్నా. ఈ మూలకు వచ్చి ఇచ్చారు. ఈ లోకంలో మీరు ఉండాల్సిందే కార్పెంటర్గా. చేరడ్డంగా పెడితే నేను వెళ్ళాలరా. ఇక్కడ నుంచి వెళ్ళాలా? సరిపోయింది, మనం ఇక్కడే ఉన్నాం. మనల్ని మనం చూసుకుంటే ఎంత పూర్ అనిపిస్తుంది గైస్. స్విమ్మింగ్ పూల్ అంట. విండోస్ 1000 విండోస్ 200 నుంచి 1000 వచ్చేసారు కదా. డబ్బులు లేవు. 2000 మళ్ళీ ఇప్పుడు ఏంట్రా ఓపెన్ చేస్తే అన్ని 2000 ఉన్నాయి. ఇప్పుడు నేను దుంకాలనుకుంటున్నా. తగిలింది కదరా బాగా. ఫ్రిడ్జ్ అంట, ఎందుకు దాన్ని కూడా ఫేవికిక్ వేసిందా? ఒరే ఓ పని చేయండి, నన్ను కూడా ఈ రూఫ్ పైన పోయి నన్ను కూడా ఫేవికిక్ అతికిచ్చిండ్రా. ఏంట్రా మీరు? ఒక్కొక్క కార్ ఎంత రేట్ ఎంత? దీని గురించి మనం మాట్లాడితే గాయస్ 5000 ఒకటి ఉంది. మన బడ్జెట్కి సంబంధించినవి. ఇప్పుడైతే మనం ఒక 2 కార్లు కొనొచ్చు గాయస్. 3 కార్లు కొనొచ్చు. మిగతావన్నీ కొంచెం కొనొచ్చు గాయస్ మనం కూడా. ఈ కార్స్ ఓపెన్ చేస్తే మనము జేబులు కట్ చేసుకోవాలి గైస్, లేకపోతే జేబులకి లాక్ వేసుకోవాలి గైస్ ఈ గేమ్ ఆడితే. ఎందుకంటే డబ్బులు ఎగిరిపోతున్నాయి బయటికి. టేబుల్ అవసరమరా? ఇక్కడ టేబుల్ తగులుతాయిరా. ఒక పని చేయి, ఈ టేబుల్ నా నెత్తి మీద పెట్టేయరా, సరిపోతుంది. టీవీ చూస్తా. ఎవడు వీడు విఐపీనా? మిస్సింగ్ మ్యాన్ ఈ స్టిల్ మిస్సింగ్ 10 years లేడు. మన స్విమ్మింగ్ పూలే కాదు. ఏంట్రా ఇది? కొట్టండ్రా నన్ను, కొట్టండి. ఎవరా మీరు? ఒలింపిక్ ప్లేయర్స్ అనుకుంటా. టీవీ ఆఫ్ చేయాలి, లేకపోతే కరెంట్ బిల్ వాసిపోతుంది. అయ్యో ఆఫ్ చేయి. అమ్మయ్యా కరెంట్ బిల్. ఓ రూఫ్ వచ్చేసింది. ఇది గేమ్ రూమ్. ఎందుకు? అరే వాల్సే లేవు, డోర్ ఎట్లా ఓపెన్ అవుతుందరా? ఏమిరా మీరు? ఇక్కడ ఒక డోర్, ఇక్కడ ఒక డోర్. డబ్బులు లేవు. ఓకే వదండి. మళ్ళీ మనం ఈ డబ్బులు కూడా ఖర్చు పెట్టేసి ఇక్కడ బయట 600 కదా. సరే ఓకే ఖర్చు పెట్టేసాము. బయటికి దుంకేద్దాం పదండి. మళ్ళీ డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి వెళ్దాం.
బాహుబలి 3లో కోట గాయస్. ఇది చూడండి, కోట గోడలు ఇవి. ఇదేమో మనం దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, ఏంట్రా ఇవన్నీ మెరుస్తున్నాయి? అవునరా, ఇన్ని ఇచ్చారు కానీ మెయిన్ గేట్ ఇవ్వలేదు కదా మీరు. దొంగలు కూడా రావచ్చా? ఓకే పదండి. ఏంట్రా, ఓ డబ్బులు కలెక్ట్ అయ్యాయా? సరే పద, మనం ఎంత బాగున్నాము. పదండి. ఓకే పదండి. పద పైకి. మీరు కామెంట్ చేస్తే ఈ గేమ్ని నేను సెకండ్ ఎపిసోడ్ కూడా తీసుకుంటూ వస్తాను. ఇక్కడ కూడా ఇదేనా కౌంటరా? ఇక్కడ కూడా ఏం కౌంటరా ఇది? ఎప్పుడే అయిపోయాయా? ఏంట్రా ఇది? ఏ చూసినా కూడా 2000. నేను ఈ మాటల్లో నుంచి చెప్పే లోపలే దుంకేసాను గైస్. ఇప్పుడు కారు కొంటున్నాం అనుకుంటున్నా. అట్లా రౌండ్ వేసేస్తాం. ఇంకా ఎంతమంది ఉన్నారో చూద్దాం. 12,000 కదా. ఏమైనా కార్స్ ఉన్నాయేమో చూద్దాం. ఇప్పుడు 1,000 వచ్చేసింది. కాసేపు దీని మీదే నిలబడదాం గైస్. ఎక్కువ అమౌంట్ వచ్చిన తర్వాత మీకు కనబడతాను. ఓకే గైస్, ఒక 20,000 అయితే వచ్చింది. ఇంకా వచ్చింది 22 వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మన బడ్జెట్లో ఏమైనా కారు ఉందామా చూద్దాం. ఇక్కడన్నీ మనకి మన బడ్జెట్ మించే ఉంటుంది. ఓ 20,000కి బోర్ష్ వచ్చింది. సారీ, టెస్లా విన్నాను కానీ రెస్లా ఎక్కడ వినలేదు. ఓకే, ఇక్కడ రెస్లా ఉంది. ఒక 3,000 వస్తే బోర్ష్ కొనచ్చు. వెయిట్ చేద్దాం. 4,000 ఇప్పుడు కొనచ్చు. ఫైనల్గా ఒక కార్ అయితే కొన్నాం గాయస్. ఇంత బిల్డింగ్ కట్టి ఇప్పుడు కార్ కొన్నాం. ఇప్పుడు ఇక్కడ పోయి స్పాన్ కార్ కొడితే వచ్చేస్తాను అనుకుంటా. ఓకే, మన బోర్ష్కి వెళ్దాం. బోర్ష్ డ్రైవ్ చేస్తారు. పదండి గాయస్. కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే, ఎల్లో. ఐ లవ్ ఎల్లో. పదండి వెళ్దాం. పదండి షికార్కి. మన బోస్ కొంచెం స్పీడ్గా ఉంది గైస్. కొంచెం ఎక్సిలేటర్ ఇస్తున్నా పక్క సిటీకి వెళ్ళిపోతున్నాం. ఉందండి పక్కన సిటీ. ఏంట్రా నీకు? ఏంట్రా 2,000 years later. పక్క సిటీ అనుకుంటా ఇది. కార్ డీలర్షిప్. ఓకే గైస్, ఇదేదో పక్క సిటీ అనుకుంటా. నేను అలా డ్రైవ్ చేస్తూ ఇట్లా పక్క సిటీ అయితే వచ్చేసాను అనుకుంటా. మన ఇంటికి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఏదో కార్ డీలర్షిప్ అంట. వచ్చాను, కొంచెం చెక్ చేసి వెళ్ళిపోదాం.
సారీ సార్. ఎవరితను ఆల్బర్ట్ ఐన్స్టైన్ వాళ్ళ తమ్ముళ్ళ ఉన్నాడు. నిజంగానే హెయిర్ స్టైల్ అట్లే ఉంది. స్టాప్ అంట. ఓకే. అరే అంత దూరం వచ్చింది అనుకురా. అదేదో ఈ బటన్ నొక్కితే అయిపోతుంది కదా. అంత దూరం నుంచి వచ్చిన దానికి ఏదో ఒకటి ఫ్రీగా ఇవ్వాలి కదా నువ్వు. బోస్ నా దగ్గర ఉందిలే కానీ నాకు ఇది ఇస్తావా నాకు? ఓ నిస్సాన్ జీటీఆర్ కాదు, నాకు ఇది చూడడానికి ఫెరారీ టీటీ లాగా ఉంది. ఓకే, మన బోస్ తమ్ముడా ఆల్బర్ట్ ఐన్స్టైన్ తమ్ముడా, బై బై. నేను మళ్ళీ కలుస్తాను. మన బోస్ ఇక్కడే ఉంది. ఇక్కడ పక్కనే ఏదో సర్వీస్ ఉందంట, చూద్దాం. తొందరగా సర్వీస్ చేసుకొని వెళ్ళిపోదాం మన ఇంటికి. ఇంకా చాలా పని అయితే ఉంది ఇంట్లో చేయడానికి. సర్వీస్ ఇది వాల్స్ ఎవరు పెట్టారా ఇలా వాల్స్? ఎంట్రా మీరు ఉండు గాయస్, నేను ఇప్పుడే లోపలికి వెళ్ళిన తర్వాత మీకు కలుస్తాను. ఓకే గైస్, ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాం. డ్రిఫ్ట్ వద్దురా సామి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా నీ దగ్గరికి వస్తున్నా ఇప్పుడు. నుంచి మన బోర్డు ఏంట్రా ఇది వాళ్ళ తమ్ముడా వస్తున్నా దగ్గరికి, సర్వీసింగ్ చేయాలి. తమ్ముడా మై ఆల్బర్ట్ ఐన్స్టైన్ తమ్ముడా, రే నీకేరా, నేనే ఈ షాప్ ఓనర్. వీడి జెర్సీ ఏదో బాగుంది అనుకుంటా. నేనే ఈ షాప్ ఓనర్, వీడు కాదు, వీడు ఒక డమ్మీ. నేనే ఈ షాప్ ఓనర్. ఆ కార్స్ అన్నీ నావే. సరే టైం అయిపోతుంది, బై తమ్ముడా, మళ్ళీ కలుస్తా. సర్వీస్ చేయడంట వీడు. మన బోర్స్ తీసుకొని వెళ్ళిపోమంటారా? ఇదిగో వచ్చేసింది. నేను ఈ రూట్లోనే వచ్చాను. ఇదిగోండి, ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది, వచ్చేసింది. తమ్ముడా నా కారా. అరే బీచ్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మంచి కార్ ఉందాం. ఎవడన్నా ఫ్రెండ్ ఉంటే ఒక ఫ్రెండ్ అని చేసుకున్నా మన ఇల్లులో తమ్ముడు ఏంట్రా ఇది గార్డెన్? మన ఇల్లు. ఇది మంది కాదు, ఇది మంది కాదు. మనం ఎక్కడ మాయ్ ప్రియమైన కిందనా కొత్త పిల్లలు. ఇది గాయస్ మంది ఫైనల్గా వచ్చేసి